హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు శ్రావణ మాసం శుక్రవారాల పూజల సందర్భంగా కొన్ని స్పెషల్ ఐటమ్స్ పర్టికులర్గా ఆ శ్రావణ మాసం వచ్చినప్పుడు బాగా విరివిగా కస్టమర్స్ అడుగుతూ ఉంటారండి. మన ఓల్డ్ ఐటమ్సే చాలా ఎంతో అభిమానంగా పట్టుకెళ్ళే ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ శ్రావణ మాసం పూజల సందర్భంగా. సో అందులో భాగంగా పర్ల్ బ్యాంగిల్స్ సరికొత్త వెయిట్లో, సరికొత్త డిజైన్లో, చిన్న చిన్న చేంజెస్ తోటి మరొకసారి మీ ముందుకు తీసుకొచ్చామండి. అంటే మీ అభిమానం పొందిన ఐటమ్స్ని ఎప్పుడూ ఒక నెంబర్ డెవలప్ చేయడానికి, కాస్త బెటర్మెంట్ కోసం ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటామండి. అది సర్వసాధారణం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, పర్ల్ బ్యాంగిల్స్ దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల క్రితం మనం మొదలుపెట్టిన బ్యాంగిల్స్ అండి ఇవి. పర్ల్ బ్యాంగిల్స్ ధరించాలని మగోళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అండి. పర్ల్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ అన్ఫార్చునేట్లీ పర్ల్ బ్యాంగిల్స్ ఒక పర్టికులర్ వెయిట్లో తప్ప లో వెయిట్లో తయారు చేసే అవకాశం ఉండేది కాదండి. ఆ మేకింగ్, ఆ థాట్ అప్పటి వరకు ఎవరికి లేదు. పర్ల్ బ్యాంగిల్స్ ధరించాలని కోరుకుంటుంది, బట్ పర్ల్ బ్యాంగిల్స్ ఆ పర్టికులర్గా పర్ల్స్ని పర్ఫెక్ట్గా అల్లి బ్యాంగిల్స్లో కూర్చోబెట్టాలి అంటే దానికి బేస్ సూటబుల్గా తీసుకోవాల్సి వచ్చేది. ఈజీగా ఒక జత ఒక 25-30 గ్రామ్స్ లేకుండా పర్ల్స్ జత బ్యాంగిల్స్ చేయటం కుదిరేది కాదు. చాలా తక్కువ మందికి మాత్రమే అది అవైలబిలిటీలో ఉండేది. ఆ వెయిట్ అందరూ భరించలేరు కదండి. పర్ల్ బ్యాంగిల్స్కి జతకి 30 గ్రాములు పెట్టాలి అంటే అంత చిన్న విషయం కాదు. అండ్ పర్ల్స్ కాస్ట్ ఎలాగో ఉండనే ఉంది. సో ఆ విధంగా పర్ల్ బ్యాంగిల్స్ అనేవి కొద్ది మందికి మాత్రమే అవి పొందే అవకాశం ఉండేదండి. బట్ మన పర్ల్ బ్యాంగిల్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ బ్యారిగేడ్స్ అన్నీ ఆల్మోస్ట్ మనం బ్రేక్ చేసామనే చెప్పాలండి. ఈ పర్ల్ బ్యాంగిల్స్ ఎంత పాపులర్ అంటే ఇవి అనుకోకుండా మనం స్టార్ట్ చేయటం, ఎంతో అభిమానంగా మగవాళ్ళు పట్టుకెళ్ళటం, రెగ్యులర్గా మనం చేసే ఐటమ్స్లో ఒక ఐటమ్ కింద మారిపోయిందండి ఈ పర్ల్ బ్యాంగిల్స్. ఎంతోమంది పట్టుకెళ్ళారు, ఇంకా ఎంతోమంది దాని మీద రోజు ఇప్పటికి కూడా నాకు ఎంక్వైరీస్ వస్తూనే ఉంటాయి. నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటానండి. మరొకసారి కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను, పర్ల్ బ్యాంగిల్స్ ఒక స్పెషల్ ఐటమ్ అండి. రెగ్యులర్ జ్యువెలరీలోకి రాదు ఇది. ఎందుకంటే ఇందులో కాపర్ వైర్ ఉంది లోపల. అలాగే ఆ వైర్ని సెట్ చేయడం కోసం ఇక్కడ లోపల లాక్ కూడా పెడతాం. ఆ లాక్లో మాత్రమే ఆ కాపర్ వైర్ వెళ్ళి కూర్చుంటుంది గట్టిగా. లాక్ ఒక్కసారి ఫిక్స్ అయింది అంటే ఇంకా అది వదలదండి, గట్టిగా పట్టుకుంటుంది. దానిలో ఉన్న ఆ ఫార్ములానే మనకి ఈ పర్ల్ బ్యాంగిల్ చేయడానికి ఉపయోగపడింది. సో పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి క్లియర్గా ఎన్నో వీడియోలు నేను చేయటం జరిగిందండి. మరొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో కాపర్ వైర్ ఉంటుందండి. మీకు కనపడుతున్న ఈ పార్ట్ మకరం మూతులు, ఈ హెడ్ అని చెప్పాలి. అలాగే ఈ క్యాప్స్, గోల్డ్ బాల్స్ అంటే నక్షి బాల్స్ వాడతాం మనం ఇందులో. ఈ నక్షి బాల్స్ ఇవి 916 బంగారం అండి. హాల్ మార్క్ కూడా చేయించేస్తున్నాం అనమాట. కంప్లీట్గా 22 క్యారెట్స్ హాల్ మార్క్ కూడా చేయించి ఇలా కాపర్ వైరు ఇవి మెన్షన్ చేసి క్లియర్గా మనం ఈ బ్యాంగిల్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఎంతోమంది ఇష్టంగా పట్టుకెళ్తారు. ఎస్పెషల్లీ ఈ సందర్భంగా ఈ శ్రావణ మాసం అప్పుడు పూజలో పెట్టుకుని ధరించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారండి స్త్రీలు. సో ఇది మనం వెయిట్ వచ్చేటప్పటికి మీకు తెలుసండి, కంప్లీట్ పర్ల్స్ తోటి గోల్డ్ బాల్స్ లేకుండా జత 6 గ్రాముల నుంచి మొదలుపెట్టి అది మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కంప్లీట్గా అవి కొంచెం డెవలప్ అవుతూ కాస్త గట్టిగా ఎలా చేయాలన్న ప్రయత్నంలో కాస్త వెయిట్ పెంచుకుంటూ ఇది మనం జత ఇప్పుడు 13 నుంచి 14 గ్రాముల వరకు జత చేస్తున్నామండి. పర్ల్ బ్యాంగిల్స్ విత్ గోల్డ్ బాల్ 1 2 3 4 నక్షి బాల్స్ ఇస్తూ, ప్రతి పర్ల్కి 2 వైపులా క్యాపులు ఇస్తూ, అలాగే ఇది స్క్రూ బ్యాంగిల్ అండి. సైజు కొంచెం మీకు రెగ్యులర్ బ్యాంగిల్ సైజ్ కన్నా ఒక నెంబర్ చిన్నదే తీసుకోమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ విధంగా ఈరోజు మనం అన్ని రకాల సైజులు అవైలబిలిటీలో ఉంచామండి. 2 నుంచి 26 దాకా. సో ఈ విధంగా బ్యాంగిల్స్ మనం చేయటం జరిగిందండి. బ్యూటిఫుల్గా వచ్చినాయి అండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. ఇంకో జత అయితే పర్టికులర్గా ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకుని చేయటం జరిగిందండి. మనం ఈ హెడ్లో మీరు గమనిస్తే పోటా వాడుతూ ఉంటాం. ఆ రూబీ ఎమరల్డ్ కాంబినేషన్లో ఆ మకరం కళ్ళల్లో 2 రూబీలు, ఈ స్క్రూ దగ్గర 2 వైపులా రూబీ వాడుతూ ఉంటాం, ఎమరల్డ్స్ వాడుతూ ఉంటాం. ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఎమరల్డ్ వాడాం, ఇక్కడ రూబీ వాడాం. ఇది ఫుల్ రూబీ అండి. అంటే ఎక్కడ ఎమరల్డ్ లేదు ఇందులో. స్క్రూకు 2 వైపులా కూడా
2 సైడ్స్ రూబీ వాడాం, కళ్ళల్లో రూబీ వాడాం, పైన హెడ్ మీద ఉన్న అంటే మీకు ఇటువైపు ఎన్ని పీసులు అండి, కళ్ళల్లో 4 కళ్ళు, 2 వైపులా స్క్రూకి అటువైపు ఇటువైపు 2 స్టోన్స్, హెడ్ మీద ఒక స్టోను, అంటే 4, 5, 6, 7 స్టోన్స్ వాడుతూ ఉంటాం ఒక బ్యాంగిల్లో. సో అవి కంప్లీట్ 7 కూడాను రూబీ వాడటం జరిగిందండి. దాంతో కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చినాయి అనమాట. ఎమరాల్డ్స్ వాడితే ఆ కాంబినేషన్ ఒకటి చాలా బాగుంటుందండి, రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం. ఈ విధంగా రూబీలో కూడా ఒక ఫుల్ పీస్ చేయటం జరిగిందండి, ఒక జత. అలాగే సేమ్ 14 గ్రామ్స్ వెయిట్ వచ్చినాయండి. 12 గ్రామ్స్లో కూడా చేసేవాళ్ళం, చాలామంది 12 గ్రామ్స్ బ్యాంగిల్స్ కూడా పట్టుకెళ్ళారు. బట్ ఈ 14 చేయటం వల్ల బ్యాంగిల్కి స్ట్రెంగ్త్ వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసు, ఇది రెగ్యులర్ బ్యాంగిల్ అని కూడా చెప్పలేమండి దీన్ని, ఇది బ్రేస్లెట్ అని కూడా అంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే స్క్రూ ఉంటుంది, లోపల కాపర్ వైర్ ఉంది. 916 బ్యాంగిల్ ఉన్నంత స్టిఫ్గా కూడా ఉండదండి, కొంచెం వంగుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. దాన్ని అవాయిడ్ చేస్తూ కొంచెం గోల్డ్ పెంచుకోవటం వల్ల ఈ క్యాప్స్, ఈ గోల్డ్ బాల్స్ కూడా గట్టిగా ఇవ్వటం జరిగిందండి, కొంచెం 2 గ్రాములు వెయిట్ పెంచడం ద్వారా. దాంతో చక్కటి షేప్ వచ్చినాయండి బ్యాంగిల్స్కి. అలాగే స్ట్రెంగ్త్ కూడా. రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ కాదండి, అకేషనల్ వేర్. చక్కగా ఆ పూజలకి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, మెయిన్గా చెప్పాలి అంటే వ్రతాలకి, పూజలకి చక్కగా వేసుకుని ఆ పూజలో కూర్చుంటే మీకు మంచి లుక్ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా కూడా ఉంటాయి. సో మరొకసారి ఈ పర్ల్ బ్యాంగిల్స్తో ఈ వీడియో చేస్తున్నానండి, శ్రావణ మాసం సందర్భంగా. అవైలబుల్గా ఉన్నాయి, మీరు ట్రై చేసి చక్కగా మీరు తీసుకోవచ్చు. అవసరం ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, నా నెంబర్ మీకు వీడియోలో ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.